వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునారెడ్డి పిలుపుతో మార్కాపురం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాచర్ల ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతులు బాండ్లను చింపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా తీర్పును ప్రజాస్వామ్య విలువలను అవమానపరిచే విధంగా వెన్నుపోటు రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు వాస్తవాలను తెలియజేయటం, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సిఆర్ఐ మురళి మరియు రాచర్ల మండల జెడ్పీటీసీ సభ్యులు పగడాల దేవి, శ్రీరంగం, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షులు ఎల్లా చంద్రమోహన్, నాయకులు సూర పాండురంగ రెడ్డి, సాదుల పాపిరెడ్డి, సాదుల పాండురంగారెడ్డి, ముత్యాల మధు, సదం శివ, నందం రవి, బైల దేవదాస్, పలువురు ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్లు, వైసీపీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మురళి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా సాష్టాంగ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జగన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో చంద్రబాబు ఈ 2 ఏళ్లలో చేసిన పనులకు ఎన్నుపోటు పొడిచి మరి ప్రజలకు చేసిన మేలేందో తెలియపరచాలని ఆయన ప్రతి మండలంలో మళ్ళా నియోజకవర్గ పరిధిలో ఇన్ఛార్జీల ద్వారా తర్వాత జిల్లాలో ప్రజలందరికీ తెలిసేదానికి మనందరికీ తెలుసు కదా. మరి 2 ఏళ్లలో ఒక పెన్షన్ ఎక్కడైనా ఏ ఊళ్ళకైనా ఒక పెన్షన్ వచ్చిందా ఇప్పటికీ? మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా పార్టీలను లెక్క చేయకుండా మరి ఎవరు పెన్షన్ అర్హులో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చిన ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి ఒక పెన్షన్ కానీ లేదా మరి విద్యార్థులు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కానీ చెప్పిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదనే ఉద్దేశంతో మన జగనన్న చేసిన ఆదేశాల మేరకు ఇక్కడ మన మండల హెడ్ క్వార్టర్స్లో రాచర్లలో జరిగిన సభకు ఇంతమంది రావడము మీ అందరికీ నమస్కరిస్తూ సంతోషిస్తున్నాను.